హలో అండి. ఈరోజు మన క్లాస్‌లో ఏంటంటే, పెట్టుబడిదారులు ఎవరు? సో, పెట్టుబడిదారులు ఎవరిని అంటాము జనరల్‌గా? సో, పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ అంటే తమ డబ్బుని వివిధ ఆర్థిక సాధనాల్లో, వ్యాపారాలలో ఆస్తులు తాకట్టు పెట్టి దాని ద్వారా లాభాలు పొందడం. ఓకేనా? పెట్టుబడిదారులు ఎవరంటారు? పెట్టుబడిదారులు ఇన్వెస్టర్స్ అంటే తమ డబ్బుని వివిధ ఆర్థిక సాధనాల్లో, వ్యాపారాలలో ఆస్తులు తాకట్టు పెట్టి దాని ద్వారా లాభాలను పొందడం. ఓకే. అంటే పెట్టుబడిదారులు తమ పెట్టుబడి ద్వారా ఆస్తుల విలువ పెరిగి డివిడెండ్, లాభ వాటాలు వంటి రాబడులను ఆశిస్తారు. జనరల్‌గా ఏంటంటే పెట్టుబడిదారులలో వ్యక్తులు, సంస్థలో రెండింటి విలీనం ఉంటుంది. అంటే కొందరు చిన్న మొత్తపు డబ్బుతో స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో, బాండ్స్‌లో పెట్టుబడి చేస్తుంటే, మరికొంతమంది పెద్ద మొత్తంలో డబ్బుతో వ్యాపారాలు సంస్థాగతంగా పెట్టుబడిస్తారు. అంటే కొంత తక్కువ డబ్బుతో మ్యూచువల్ ఫండ్స్ స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెడుతుంటే, సో, మొత్తం అంటే కొంతమంది ఏంటంటే ఎక్కువ డబ్బు తీసుకొని డైరెక్ట్‌గా వ్యాపారి యొక్క ఆ సంస్థ ఏదైతుందో దానిలో డైరెక్ట్‌గా పెట్టుబడి అనేదైతే చేస్తుంటారు. అంటే పెట్టుబడిదారులు పెట్టుబడి సాయంతో తమ ఆర్థిక లక్ష్యాలనైతే సాధించడానికైతే ప్రయత్నిస్తుంటారు. ఇక్కడేంటంటే పెట్టుబడిదారులు పెట్టుబడులు సహాయంతో తమ ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి అయితే ప్రయత్నిస్తుంటారు. అండ్ ఇక్కడ జనరల్ గా ఏంటంటే పెట్టుబడిదారులు కొన్ని ముఖ్యమైన రకాలు ఉంటాయి. అవి ఏంటని చూద్దాం. సో ఇందులో మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ అంటాం. సో వ్యక్తిగత పెట్టుబడిదారులు అంటే వీళ్ళేంటి, సాధారణ వ్యక్తులు చిన్న పెట్టుబడితో స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్, బంగారం మొదలైన వాటిలో అనేది అయితే పెట్టుబడి చేస్తుంటారు. సో వీళ్ళు ఏమంటాం మనం, ఇండివిజువల్ ఇన్వెస్టర్స్. నెక్స్ట్ ఏంటంటే సంస్థాగత పెట్టుబడిదారులు అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే పెద్ద సంస్థలు, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ కంపెనీలు, బ్యాంకులు, పెన్షన్ ఫండ్స్, ఈ పెన్షన్ ఫండ్స్ వంటి అంటే భారీ డబ్బులతో వీళ్ళు మార్కెట్ లో పెట్టుబడి అనేది అయితే పెడతారు. వాళ్ళని మన సంస్థాగత పెట్టుబడిదారులు అంటాం. వీటిని మనం ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటాం. థర్డ్ ఎవరు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు, డిఐఐ అంటాం. సో దేశీయ సంస్థలు మరియు సంస్థాగత సంస్థలు అంటే స్థానిక పెట్టుబడిదారులుగా పనిచేసి దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర అనేది అయితే పోషిస్తారు. సో అదే విధంగా మనకి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు కూడా ఉంటారు. అంటే విదేశాలకు చెందిన పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టడం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై నిధులను అయితే అందిస్తారు. సో ఫైనల్ గా ఏంటంటే ఇక్కడ మనకి పెట్టుబడిదారు పెట్టుబడిదారులు పెట్టుబడుల వెనుక ఉన్న రిస్క్ ని అర్థం చేసుకోవాలి. సో ఎక్కువ రిస్క్ పెట్టుబడులకి పెట్టుబడులకి ఎక్కువ లాభం వచ్చే అవకాశం ఉన్నా సరే నష్టపోగల అవకాశం కూడా ఉంటుంది. అంతే కదా, మనకి ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉంటుందో సో అక్కడ మనకి లాస్ కూడా ఉంటుంది. సో జాగ్రత్తగా మనం ఈ రిస్క్ ని మినిమైజ్ చేసుకుంటూ మనం ప్రాఫిట్స్ ఎర్న్ చేసుకోవడం అనేది అయితే చేయాలి స్టాక్ మార్కెట్ లో. అంటే నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో అందుకే పెట్టుబడిదారులు తమ పెట్టుబడితో విభిన్న రంగాల్లో, రకరకాల రంగాలు అంటే వివిధ ధోరణుల్లో పెట్టుబడులు పెట్టి రిస్క్ ని తగ్గించే ప్రయత్నం అనేది అయితే చేసుకుంటారు. ఓకేనా? అంటే మనకు ఒక దానిలో కాకుండా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అయితే ఉంటాయి, ఇన్వెస్ట్మెంట్ పాత్స్ అనేవి అయితే ఉంటాయి. సో దానిలో అనేది అయితే అమౌంట్ అనేది అయితే మనం పెట్టుబడి పెట్టాలి. సో పెట్టుబడిదారులు ఆర్థిక మార్కెట్లకు మూలధనం అందించేవారు. సో అదేవిధంగా వారి పెట్టుబడుల ద్వారా తమ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరచుకోవడంలో ప్రాధాన్యత కలిగిన వారు. సో ఇది వీళ్ళు అంటే వీళ్ళు మనం పెట్టుబడిదారులు అని అంటాం. సో ఇది ఈరోజు మన క్లాసు. థ్యాంక్ యూ.